బాత్రూమ్ కూర్చోనికి వెళ్దామని అన్నారు. అంటే బాత్రూమ్ కూర్చోనికి వెంచర్ కావాలా అడిగాలి, ఎందుకన్నా మరి రోడ్డు పక్కన కూర్చోవచ్చు అంటే ఎవరైనా చూస్తే గలీజ్ ఉంటుంది, ఎంచరొద్దు, ఎంచాలకు పోవాలన్నాడు. అంటే నేనేమనుకున్నా ఇక సరే పాటు సిగ్గు అవుతున్నట్టుంది అని ఎంచాలకు తీసుకెళ్ళాను సార్. ఎంచాలకు తీసుకెళ్ళాక డ్రైవర్ దిగిండు, ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉండే, కొమరన్న ఇంకొక ఆయన, వాళ్ళిద్దరు దిగి వాళ్ళ ముగ్గురు దిగినాకేమైంది వాష్రూమ్కి లైన్గా ముగ్గురు ఇలాడి మాట్లాడుకున్నారు సార్. ఏం మాట్లాడుకుని నాకు తెలియదు. నాకు ఏమనిపించింది అంటే ఈ ముగ్గురు నేను అప్పటికి నవ్వుకున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడు మా ముంగల ఇట్లా డౌట్ రాలేదు సార్, నాకు కొడుతున్న డౌట్ ఉంటే రాలేకుండే. ఇక మాట్లాడుతుంటే బయటకు వచ్చి ఇక్కడ ఒక ఆయన వచ్చి ఇక్కడికి ఒక ఆయన వచ్చి ఇక కొట్టారు సార్, బాగా కొట్టారు సార్. కొట్టినాక ఏమైంది, కిందికి గుంజినాక బాగా కిందేసి నలిచినాక చివరికి రక్తం వెళ్ళింది సార్. అప్పటికే చివరికి రక్తం వెళ్ళినాక ఏమైంది, అన్న రక్తం వెళ్తుంది కొన్ని నీళ్ళు అనుకుంటా, నీళ్ళు కూడా వేయలేరాలి. నీళ్ళు లేకపోతే ఏమైంది, నేను అన్న 8:30 నుంచి 11 వరకు కొట్టిరు. కొట్టినాక అన్న కొన్ని నీళ్ళు అనుకుంటా, కొంచెం కనికరం లేకుండా కొన్ని నీళ్ళు కూడా వేయలేరాలు. ఇవ్వకుండా ఏమైంది 11 గంటలకు కరెక్ట్ కారు ఎక్కించుకున్నాక ఏమైంది, అన్న ఎక్కడికి తీసుకెళ్తారు అన్నాక ఏమైంది, సరే పట్టాన నేను చేసిన తప్పు ఏముందంటే నువ్వు డ్రైవర్కి ఏం చెప్పినావు అంటే నేనేం చెప్పినా అంటే నువ్వు డ్రైవర్కి పైసలు ఇవ్వరని చెప్పినావంట, లేకపోతే ఇంకొకటి నాతో వర్క్ మంచి లేదంట, నా కొడుకు పిక్చర్ అన్నావంట. అంటే నేను పిక్చర్ అనలేను, నువ్వు పైసలు ఇవ్వాలి ఏమన్నా అయినా డ్రైవర్ ఉండి బ్రో ఇదంతా వర్క్ ఎట్లుంటా అంటే నీ ఇష్టం బ్రో చేసుకుంటాను, ఇష్టం చేసుకోకుండా నీ ఇష్టం మంచిగా ఉంటాను నేనన్నా. ఇంకొక శాలరీ విషయానికి వస్తే శాలరీ కూడా ఇస్తారో ఏరో నన్నేం అడుగుతున్నావు, ఆయన అడుకోవాలని నేనన్నా. అన్నాక ఏమైంది, నా కొడుకు నా పిక్చర్ అన్నమాట అంటే నేను పిక్చర్ అనలేను బ్రో, ఇట్లా మంచిగా ఉంటాడు కొంచెం ఎట్లా ఉంటాడు, మంచిగా ఉంటాడు లేకపోతే చెడ్డగా ఉంటాడు, అట్లాంటి ఆయనతో మంచిగా ఉండాలి. ఏంటంటే నువ్వు నా కొడుకు నా పిచ్చోడు అన్నమాట, నా అక్కకి కొంచెం మాటలు రావు, ఇది కొంచెం నాలుక అనేది కొంచెం మనకు లేసేసాడు, ఆడకపోతే ఆడేమన్నాడు నీ అక్క అని మాట్లాడి నేను. అన్నకి ఏమైంది, సరే నా అట్లాంటి మాటలు మాట్లాడకంటే కింద వేసి వాళ్ళు తొక్కినాక ఏమైంది, ఇక కారు ఎక్కించుకున్నాక మాది కాస్టెడ్ కొన్ని దగ్గర రైల్వే స్టేషన్ ఉంటుంది, గూడూరు రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ చెట్లు ఉంటాయి, ఆ చెట్ల కాడ ఆపేమన్నారు. అన్న నేను ఈ నుంచి నడుచుకుంటాను, మీరు ఇంటికి పోండి అన్న, వాళ్ళు దించిరు ఈ నుంచి నడుచుకుంటారా అని చెప్పి. అన్నాక సరే బట్ అన్న నేను కొంచెం ముందరికి వెళ్తుంటే మళ్ళీ చిట్కేసి ఏమన్నాడు, కొట్టిన ఎవరికి అని చెప్తే మా ఇంట్లో 10 రోజులు బంగారం దిగిపోయినా నీ మీద కేసు అయిపోతాడు కదా ఆయన. అంటే నేనేమనుకున్నా కొట్టిండి ఎవరికి తెలియదు, 10 రోజుల బంగారం అంటే మళ్ళీ ఏం చచ్చిపోతుంది, మేము లేని వాళ్ళమని నేను అనుకున్నాను సార్.